మాస్టర్ పీస్ అయిన జెర్సీ. హిందీలో కూడా జెర్సీ. కొన్ని సినిమాల్ని రీమేక్ చేయడం ఇట్ సెల్ఫ్ ఈస్ అన్నెసెసరీ అండ్ జెర్సీ ఈస్ వన్ సచ్ ఎగ్జాక్ట్ మూవీ. తెలుగులో ఎమోషనల్ మాస్టర్ పీస్ అయిన జెర్సీ హిందీలో సేమ్ డైరెక్టర్, స్ట్రాంగ్ యాక్టర్ అండ్ బిగ్గర్ బడ్జెట్ తో రీమేక్ చేశారు. కానీ రిజల్ట్ బాక్స్ ఆఫీస్ డిజాస్టర్. క్వశ్చన్ ఏంటి అంటే సేమ్ డైరెక్టర్, స్ట్రాంగ్ యాక్టర్ అండ్ స్టోరీ ఆల్రెడీ ప్రూవెన్ హిట్, మరి ఎందుకు ఫెయిల్ అయింది? వెల్, ఆ రీజన్స్ తెలుసుకునే ముందు యాక్చువల్లీ ఒరిజినల్ జెర్సీ ఎందుకు స్పెషల్ అని తెలుసుకోవాలి. 2019లో రిలీజ్ అయిన తెలుగు జెర్సీ ఆర్డినరీ స్పోర్ట్స్ డ్రామా కాదు. ఇది ఒక మిడిల్ క్లాస్ ఫెయిల్యూర్ సినిమా. డ్రీమ్స్ మిస్ అయిన ఒక తండ్రి, ఒక మనిషి అండ్ ఫాదర్స్ అనే ఎమోషన్ గురించి సినిమా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సినిమా చాలా ఆనెస్ట్ గా ఉంటుంది. దీంట్లో అడ్వాంటేజ్ అయ్యింది నాని పర్ఫార్మెన్స్. నాని యాక్టింగ్ జెర్సీకి బ్యాక్ బోన్. హీరో లాగా బిహేవ్ చెయ్యడు, రియల్ మ్యాన్ లా ఉంటాడు. ఆర్డినరీ మ్యాన్ కష్టాలు లైక్ జాబ్ చేయలేకపోవడం, లైఫ్ లో ఫెయిల్ అవ్వటం, వైఫ్ ముందు హెల్ప్లెస్ గా ఫీల్ అవ్వటం, ఇవన్నీ చాలా న్యాచురల్ గా పర్ఫామ్ చేశాడు నాని. అండ్ ఆ పర్ఫార్మెన్స్ వల్లే ఆడియన్స్ థియేటర్ కి సినిమా చూడడానికి కాదు, ఆ క్యారెక్టర్ లైఫ్ ని చూడడానికి వచ్చారు. ఒరిజినల్ జెర్సీకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటో తెలుసా? రియలిజం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో ఎమోషన్ ఉంటుంది, కానీ మ్యానిపులేటివ్ గా ఉండదు. సీన్ స్లోగా ఉంటాయి, కానీ బోరింగ్ గా అనిపించవు. క్రికెట్ కంటే ఎక్కువగా మనిషి సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి ఉంటుంది సినిమా మొత్తం. నౌ లెట్స్ కంపేర్ అండ్ ఫైండ్ అవుట్ వాట్ వెంట్ రాంగ్ విత్ హిందీ జెర్సీ.